కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీకి పాల్పడింది సుబోధ్ సింగ్ గ్యాంగ్ అని తేల్చారు పోలీసులు. పక్కా ప్రణాళికతో కోటి రూపాయల విలువైన సొత్తు దోచుకున్నారని వెల్లడించారు. అసలు సుబోధ్ ముఠా ఎలా పనిచేస్తుంది, తప్పించుకోవడానికి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఏం చేస్తారు, ఈ కథనంలో చూద్దాం. ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐ విల్ సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు, సుబోధ్ సింగ్. ఆయన పేరు సుబోధ్ సింగ్. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. ఇది పీఎంజే జ్యువెలరీలో దోపిడీకి పాల్పడ్డ సుబోధ్ సింగ్ గ్యాంగ్ గురించి కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్పిన మాటలు. బంగారముండే బ్యాంకులు, ఆభరణాల దుకాణాలే ఈ ముఠా లక్ష్యం. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ అక్కడి నుంచి కరీంనగర్ దోపిడీకి పథక రచన చేశాడు. దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవించిన సుబోధ్ తనకు పరిచయమైన నేరస్తులతోనే టీమ్స్ ఏర్పాటు చేస్తాడు. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. దోపిడీ చేసి పోలీసులకు ఒక్క ఆధారము దొరకకుండా పారిపోవడంలో సుబోధ్ గ్యాంగ్ ఆరితేరింది. చోరీ చెయ్యాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే రెక్కి నిర్వహిస్తారు. 2-3 బృందాలుగా విడిపోయి పని కానిచ్చేస్తారు. అయితే వీరిలో ఒకరికొకరికి అసలు పరిచయం ఉండదు. ఆ గ్యాంగ్ లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఈ 5 అక్యూజ్ లో ఈచ్ అదర్ కి రియల్ ఏమి ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే అఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్. నేరం చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సుబోధ్ గ్యాంగ్ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దోపిడీకి పాల్పడే ముందు ప్రత్యేకంగా సిమ్లు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తారు. పని పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ ను అస్సలు వినియోగించరు. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ route to exit where less CCTV cameras and less checking will be there. It's a learning for us also. Shelter తీసుకున్నారు away from offense area. Same place, same time లో shelter తీసుకోరు. The gang members, they don't know their real names. They use fake Aadhaar cards. So ఆ ఆధార్ కార్డులో ఉన్న నిక్ నేమ్ యూజ్ చేస్తారు. ఫేక్ బైక్ నంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. దోపిడీ చేసే క్రమంలో సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉంటారు. తప్పనిసరి అయితేనే హింస వైపు మళ్లుతారు. కరీంనగర్ దోపిడీలో తప్పనిసరి పరిస్థితుల్లోనే తుపాకులకు పని చెప్పారు. వైలెన్స్ ఈజ్ రేర్. జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది. కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు. కానీ రేర్ కండిషన్లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ నో లోకల్ సపోర్ట్ టేక్. లోకల్ పర్సన్కి ఎవరికి సపోర్ట్ వీళ్ళు తీసుకోరు. పారిపోయాక పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖ కవళికల్ని మార్చుకుంటారు. నేరం చేసే సమయంలో కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో అస్సలు టచ్లో ఉండరు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ ఇప్పటి వరకు 400 కిలోల బంగారాన్ని దోచుకుందని అనధికారిక అంచనా. బీహార్, బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు దోపిడీకి పాల్పడిన ముఠా తొలిసారి తెలంగాణలోకి అడుగుపెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.